పత్తి రైతుల పక్షాన కదం తొక్కిన బీఆర్ఎస్. సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీరును నిరసిస్తూ ఆందోళన. బొగ్గు రామన్న ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తల నిరసన. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా నినాదాల హోరు. సిసిఐ కొనుగోళ్లు చేపట్టేదాకా ఊరుకునేది లేదని హెచ్చరిక. అచ్చా, ఇది కాటన్ పత్తి రైతులది. బ్యారికేడ్లు పట్టి అడ్డుకున్న పోలీసులు, అయినా ముందుకు బీఆర్ఎస్ కార్యకర్తల్ని చెదరగొట్టే ఈడ్చుకెళ్లిన పోలీసులు. అచ్చా, పత్తి రైతులకు జనరల్గా ఇది సమస్య. ఇది కరెక్ట్గా చెప్పాలనంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ ఇంకా తన ప్రక్రియ మొదలెట్టలే. కథనమే చెప్తున్నా, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం. జర డీటెయిల్గా పోతున్నా అసలు ఏం జరిగిందనని. వాస్తవానికి ఇంకా ప్రొక్యూర్మెంట్ మొదలెట్టలే. మినిమం సపోర్ట్ ప్రైస్ మీద పంచాయతీ మొదలవుతున్నది. అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏదైతుందో అదేదో స్ట్రిక్ట్ నామ్స్ పెట్టిందట. ఏదైతే రైతుల నుంచి కాటన్ కొనుగోలు చేసే తరుణంలో స్ట్రిక్ట్ నామ్స్ పెట్టిందట. ఎంఎస్పి ధరలలో కూడా ఏదో ఒక మిస్ మ్యాచ్ జరుగుతుందట. ఆంధ్రప్రదేశ్ కాటన్ పత్తి రైతులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో క్వింటల్కి 8,110 రూపాయలు ఏదైతే ఉండాలనో దానికి ఇవాళ గవర్నమెంట్ అధికారులు లేకపోతే బ్యూరోక్రసీ 5,000 నుంచి 6,000 ఇస్తున్నది. మాకు 2,000 రూపాయలు లాస్ అవుతున్నది మినిమం సపోర్ట్ ప్రైస్ మీద. మేము ఎట్లా బతకాలా, ఎట్లా బతికేది పర్ క్వింటల్కి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎస్పెషలీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లలో వాళ్ళు ఏమంటున్నారనంటే, ఈ రైతులంతా వీళ్ళ డిమాండ్ ఏమున్నదనంటే ప్రొక్యూర్మెంట్ నామ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏదైతే పత్తి ప్రొక్యూర్మెంట్ నామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటున్నారనంటే మీరు పర్చేస్ లిమిట్ పర్ ఏకర్ ఉంటుంది కదా, ఆ లిమిటేషన్స్ని మీరు రిడక్షన్ చేయాలా. 13 క్వింటల్స్ నుంచి 7 క్వింటళ్లకు తగ్గించాలా. ప్లస్ ఇంకా ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఈ గవర్నమెంట్ యాప్స్లలో, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ గవర్నమెంట్ యాప్స్లలో కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఇది మేము ఫిలప్ చేయలేకపోతున్నాం, మాకు స్లాట్ బుకింగ్ ఎక్సెట్రా ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి తెలంగాణ రైతులది ప్రధాన కోరిక, డిమాండ్. సిసిఐ ఎందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు డినై చేస్తుంది, ఈ పర్చేస్లు ఎందుకు డిలే అవుతున్నాయి అని చెప్తే, ఇప్పటిదాకా లాజిస్టిక్ డిలేలు నడుస్తున్నాయంట. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఇంతవరకు ఓపెనే కాలేదంట టైంకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మెనీ సెంటర్లు నాన్ ఫంక్షనల్ ఉన్నాయంట. దాని తర్వాత ఈ గిన్నింగ్ ఇంకా మిల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటారు కదా, ఇక్కడ స్లాట్ బుక్కులు దొరుకుతలేవట. తెలంగాణలో గద్వాల్ కేంద్రంగా తీసుకొని చూస్తే కేవలం 2 సెంటర్లు విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 3,500 క్వింటల్స్ అవే ఓపెన్ ఉన్నాయంట. రైతులు ఈ స్లాట్లను బుక్ చేయలేకపోతున్నారట. దానికి తోడుగా మాయిశ్చర్ కంటెంట్, క్వాలిటీ, ఇంకా ఈ కపాస్ కిసాన్ యాప్స్ల డిజిటల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ప్రభుత్వాలు మ్యాండేటరీ చేసినాయి చూడు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇష్యూసు లేకపోతే వాళ్ళకు అది అప్లై చేసే ఇష్యూసు ఇవన్నీ వస్తున్నాయట. అయితే అధికారులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, అధికారులది కూడా వినాలి కదా, అధికారులు ఏమంటారంటే, ఇగో చూడు రబై సార్ దేశం మొత్తంలో మాన్సూన్ అనేది ఋతుపవనాలు అనేటివి జర లేట్ వచ్చినాయి, హార్వెస్ట్ డిలే అయింది. హార్వెస్ట్ డిలే అయినందుకు మా ప్రక్రియ కూడా డిలే అయింది, అందుకే జర ప్రోగ్రామ్ డిలే అవుతుంది. ఇప్పటికి బయట మార్కెట్లో కూడా డిమాండ్ తక్కువ ఉన్నది. ఈ చీప్ ఇంపోర్ట్స్ల మీద మాకు విపరీతమైన ప్రెషర్ పెరుగుతున్నది, అందుకే డొమెస్టిక్ కాటన్ ప్రైసెస్ అనేటివి ప్రైసెస్ కొంచెం స్లాష్ అవుతున్నాయి. అయితే ఈ లార్జ్ స్కేల్ ఎక్స్పెన్స్ ఏదైతుందో గవర్నమెంట్ దగ్గర మేము అప్పటికి ట్రై చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ మాట్లాడుతుంది. రైటర్స్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఏందనంటే, ఖచ్చితంగా భారత్ మాత్రం ఈ కాటన్ని ఖచ్చితంగా కొంటది, డొమెస్టిక్ ప్రైసెస్ పడిపోయినా ఖచ్చితంగా డిమాండ్ ఫ్యూచర్లో ఉన్నది కాటన్ పత్తికి కాబట్టి ఖచ్చితంగా కొంటది, ప్రెషర్ అయినా సరే ఖచ్చితంగా కొంటది అని అనేది మన రైటర్స్లో వచ్చిన కథనం. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఏమున్నాయి రాబాయ్ అని చెప్పి మనం ఇదంతా మాట్లాడితే, ఎంఎస్పి ఏదైతుందో అది 5,000 నుంచి 6,000 వస్తున్నది, మాకు 8,000 రావాలన్నది కీలకం. ఇంకొకటి కాటన్ కార్పొరేషన్ ఏమో లిమిట్ చేసేసింది ప్రొక్యూర్మెంటు, దానికి ఇష్యూలు క్రియేట్ చేస్తున్నది అని అనేది ఒక కీలకమైన వార్త. అసలు యాక్చువల్ ప్రొసీజర్ ఏంది అని చెప్పి మనం ఆలోచించాలి. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ ఏంది అని అంటే, హార్వెస్ట్ చేసిన తర్వాత మన ఈ మార్కెట్లకు గిన్నింగ్ మిల్స్కి తీసుకొని పోతారు. ఫార్మరు మ్యాండేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లలో. 2025-26 సీజన్ ఏదైతుందో ఈ కపాస్ కిసాన్ యాప్ ఏవైతున్నాయో ఇళ్ళలో రిజిస్టర్ చేసుకోవాలా. ఆధారు ఇంకా ఈ ల్యాండ్ రికార్డ్స్ కల్టివేషన్ ఇవన్నీ పెట్టి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వచ్చిన తర్వాత ఓపెన్ గిల్లింగ్స్లలో, నేను ఇది ఆల్మోస్ట్ ఒక స్లైడే చేసినాం దీని మీద, మేము మీకు స్లైడ్ ప్రొసీజర్ ఇది కంప్లీట్గా ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి ప్రొటెస్ట్కి ఏంది అని అనేది ఒక కంప్లీట్గా కథనం చేసినాం. సో ఫార్మర్స్ కూడా ఇది ప్రొసీజర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆపరేటెడ్ సిసిఐ తరఫు నుంచి ఆపరేట్ అవుతాయి. ఇక్కడ కాటన్ యాక్సెప్ట్ చేస్తారు. అయితే
ఈ క్వాలిటీ పారామీటర్స్ అనేది చాలా కీలకం ఉంటుంది. అంటే ఈల్డ్ పర్ ఏకర్ ఎంత వచ్చింది, ఉత్పత్తి పర్ ఎకరానికి ఉత్పత్తి ఎంత వచ్చింది, ఆ కాటన్లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, స్టాపుల్ లెంత్ ఎంత ఉంది అనేది నామ్స్ క్రియేట్ చేసిరట. ప్రధాన డిమాండ్ మాకు మినిమం సపోర్ట్ 8,000 రూపాయలు కావాలా, ప్లస్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో లిమిటేషన్స్ కొంచెం తగ్గించాలా క్వింటల్ ఇది అని చెప్పి చెప్పిండ్రు. మాయిశ్చర్ కంటెంట్ కాడికి వస్తే జనరల్గా 12% తెలంగాణలో ఇన్స్ట్రక్టెడ్, అది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని చెప్పి చెప్తే నాకు తెలిసి కవిత గారు కూడా దీని మీద మాట్లాడినరు, ఒక సోషల్ మీడియాలో చూసిన. బీఆర్ఎస్ కూడా అలా దీని మీద ఒక పెద్ద ఏమంటారు హల్చలే చేసింది. అయితే మన CCI ఏమంటుందంటే ఖచ్చితంగా కొంటాం, మేము కొనమని అంటలేము. బీహార్ ఎలక్షన్స్ తర్వాత, ఇప్పుడు నేను అనడం కాదు, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనమే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్, నమస్తే తెలంగాణలో వచ్చిన కథనమే మీకు నేను చూపిస్తున్నా. బీహార్ ఎన్నికల దాకా ఆగండి, పత్తి వ్యాపారులను గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఆబ్వియస్గా వీళ్ళు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే మాట్లాడే దీన్ని వాళ్ళు ముంగటికి తీసుకుపోయి ఉంటారు కాబట్టి తెలుసు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంది అని అంటే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది, ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది జర పెంచాలా, ఈ నెట్వర్క్ కెపాసిటీని పెంచాలా, అది తొందరగా చేయాలి. దాని తర్వాత ఈ రిజిస్ట్రేషన్ బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏవైతే మనం తొందరగా ఇప్పుడు కపాస్ కిసాన్ యాప్లలో కొంతమందికి వస్తలేదు, లేదా దాంట్లో కొన్ని ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇవన్నిటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలా, ఏదైనా హెల్పింగ్ సెంటర్లు పెట్టాలా. దాని తర్వాత వీళ్ళు ఏదైతే ప్రొసీజరల్ నామ్స్ అంటారు కదా, మళ్ళీ 13 క్వింటల్స్ నుంచి 7 క్వింటల్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్సెట్రా దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, మళ్ళీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎట్లా, ఇది ఎట్లా, డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎట్లా, మళ్ళీ ఇంత అయితే ఇంత మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఇంత మద్దతు తరిస్తాం, బట్ ఇంత మాయిశ్చర్ కంటెంట్ లేదు కాబట్టి నేను ప్రో రేటా బేసిస్లో నేను ఇట్లా తీసుకుంటా, బికాజ్ దీనికి ఏమైనా రిఫైనింగ్ ప్రాసెస్కి మళ్ళీ ఖర్చు యాడ్ అవుతుందా ప్రభుత్వానికి, ఇది రైతులకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. చూడు, నేనేదో రైతును కాదు, నేను ఒక ఇంజనీర్ని, అంటే ఇంజనీర్ అయినంత మాత్రాన రైతు కావద్దు అన్నది కాదు, కానీ నాకు అదృష్టం లేకుండే. సో జనరల్గా ఒక సబ్జెక్ట్ చదివితే మనకు అర్థమవుతుంది. ఒక ప్రో రేటా బేసిస్ మీద రైతుకు మీరు ఇప్పటికీ మద్దతు తెలుపొచ్చు, వెదర్ ఇట్ మే బి సెంటర్ ఆర్ స్టేట్. ఒక దగ్గర కూర్చొని మద్దతు తెలుపుతానన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దగ్గరకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా, అగర్ ఇఫ్ ద సీఎం ఈజ్ నాట్ బిజీ విత్ ది జూబ్లీ హిల్స్ బైపోల్ క్యాంపెయిన్. దాని తర్వాత క్వాలిటీ నామ్ని జర ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ప్రోరేటా బేసిస్ మీద ఇచ్చేస్తే, అది మాయిశ్చరే కానీ డ్యామేజ్ కానీ ఈల్డ్ కానీ జర హయ్యర్ మాయిశ్చర్ కంటెంట్ని కూడా జర తీసుకొని చూస్తే, డిస్ట్రెస్లో ఉన్నారు కాబట్టి రైతులు తీసుకొని చూస్తే రైతులకు కూడా ఒక ఏమంటారు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి నిపుణుల వాదన. ఇంకొకటి వీళ్ళు ఏమంటారు అంటే, ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపి రైతు కేంద్రాలకు పంపి అక్కడ చూసి అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్తో డిస్కస్ చేసి ఒకటి చూసి ఒక అడ్వాన్స్ పేమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక 100 కిలోల పత్తి ఉన్నదని అనుకుందాం. 100 కిలోలకు పత్తి ఉంటే ఒక 25 కిలోలకు ముందే ఒక అడ్వాన్స్ ఇచ్చేసినాం అనుకో, రైతు కూడా జర సైలెంట్ ఉంటాడు, చేతిలో పైసలు అడగకపోతేనే కదా రోడ్ల మీదకి వస్తాడు పాపం రైతు, ఆయన కూడా తన కుటుంబాన్ని నడుపుకోవాలి. సో ఒక అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి దాని తర్వాత దాన్ని మళ్ళీ రీసెటిల్మెంట్ చేసుకున్నా అది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి నిపుణుల వాదన. ఇది నేను చెప్పిందల్లా మీరు వినాలన్నది కాదు, ఒక వాదన. సో ప్రాబ్లం చెప్పుడు కాదు, పరిష్కారం, దానికి చూపుడు కూడా ఇంపార్టెంట్. మీరు రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసిర్రు, ఇంట్లోని ముట్టడి చేసిండ్రు, మీ నాయకులు ఏం పరిష్కారం ఇచ్చిర్రు అన్నది కూడా ఇంపార్టెంటే. అట్లా అని రైతులు ఆందోళనలు చేసేదాకా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు సైలెంట్గా కూసుకుంటున్నారు, మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, లేకపోతే మేము అంధకార పక్షంలో ఉన్నాము అన్నది కూడా క్రైటీరియా కాదా. నువ్వు ఏం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ అనుభవం మీ పైన పాజిటివ్ ఉంటుందని అనేది ఇయాలటి చిట్టా. హోప్ వీ హ్యావ్ సమరైజ్డ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నాను, ఎస్పెషలీ కాటన్ రైతులది. సో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా రానికే చాలా ట్రై చేస్తున్నాం, చదువుతున్నాం. ఇంతకుముందు మా పట్టు ఇంత గట్టిగా లేకుండే, థ్యాంక్స్ టు యూ. నిజంగా చెప్పాలనంటే మీరు మమ్మల్ని ఇంత ఆశీర్వదించారు కాబట్టి మేము ఇంత గట్టిగా అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రశ్నించే గొంతులో మేము ఎప్పుడు కాదలుచుకోలే, మేము ప్రతిసారి కూడా పరిష్కారం చూపించే ఆత్మలం కావాలా అన్నది మా ధ్యేయం, మా సంకల్పం. ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు, ప్రశ్నించిన వల్ల వాడు తోపు కాదు, పరిష్కారం చూపించినోడు కదా. మేము స్ట్రాటజిస్ట్లం కాకపోవచ్చు, మేము రిఫార్మిస్ట్లం అని చెప్పి అసలే చెప్పుకోను నేను, కాకపోతే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, మేము ప్రో సొల్యూషనిస్ట్లము అని అంటాము, మేము ప్రో సొల్యూషనిస్ట్లము అని అంటాం. ఎందుకు అని అంటే ఇది నా భారతం, ఈ భారతంలో మనం భారతీయులం. భారత్ ఎప్పుడు సొల్యూషన్ దిశగానే పోయింది, ప్రాబ్లం దిశగా పోలే, ప్రతిసారి సొల్యూషన్ దిశగా పోయింది. అందుకని మేము కూడా సొల్యూషన్ దిశగా పోతాం. మీ ఆశీర్వాదం మాకు గట్టిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए.
భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని మన చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఉంటుంది ఇవన్నీ మాట్లాడిన తర్వాత పంచాయతీ ఉంటుంది కదా. జల్నే వాలే జల్తే రహే పర్ అప్నా చిత్రగుప్త్ హమేషా చల్తా రహే. భారత్ మాతాకి జై.